వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి, అలాగే ఆ పార్టీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి, అలానే ఎంపీ మిథున్ రెడ్డి, వీళ్ళ ముగ్గురికి సంబంధించి భారీ స్థాయిలో కేసులు నమోదవుతున్నట్లుగా తెలుస్తుంది. ముఖ్యంగా లిక్కర్కు సంబంధించి లిక్కర్ స్కామ్లో భారీగా దోచేశారని, 1.5 లక్షల కోట్ల రూపాయలు నగదు చెల్లింపులే జరిగాయని, డిస్టిలరీలను వీళ్ళ చేతుల్లో పెట్టుకుని ఇష్టం వచ్చినట్లుగా ఆడించడం జరిగిందని, కల్తీ నాసి రకమైనటువంటి మద్యాన్ని ప్రజల్లోకి తీసుకువచ్చి వారి ప్రాణాలు పోవటానికి కారణం ఈ ముగ్గురు వ్యక్తులేనని, భారీ స్థాయిలో లిక్కర్లో అవకతవకలకు పాల్పడ్డారని, వేల కోట్ల రూపాయలను దోచేయటం జరిగిందని చెప్పి వినుకొండ చెందినటువంటి టీడీపీ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు ఆరోపించడం జరిగింది. దీని మీద చర్యలు తీసుకుంటామని, వీరి మీద విచారణ జరిపించి అవసరమైతే ఆధారాలు ఉంటే వీళ్ళ ముగ్గురి మీద కంప్లైంట్లు నమోదు చేయటం, అలాగే కేసులు నమోదు చేయటం కూడా జరుగుతుంది, చట్టం ముందు నిలబెట్టడం జరుగుతుంది అనేది ఆయన చెప్తున్నటువంటి అంశం.